నేను పాపం చేస్తున్నా, నేను దేవుడికి విరుద్ధమైన పనులు చేస్తున్నా, నా వల్ల దేవుడు ఇబ్బంది పడుతున్నాడు, అది మొట్టమొదటిగా నీ హృదయంలో కలగాల. అది ఎప్పుడు కలిగిద్ది? ఎప్పుడైతే దేవుడే నన్ను పుట్టించాడు, దేవుడే నన్ను కలుగు చేశాడు, ఆయన జీవ ఆత్మ నాలో ఊదాడు, ఆయన ఆత్మ నాలో పనిచేస్తుందని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, నమ్ముతావో, అప్పుడు ఇక నీలో మొదలైద్ది జీవం, ఇక నీలో మొదలైద్ది మార్పు. అప్పుడు మారు మనసు పొందుకుంటావండి నువ్వు. ఆ తదుపరి చేయాల్సిన మాట ఏంటో తెలుసా? నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష వస్తుంది. మొట్టమొదటిగా చేయాల్సింది మారు మనసు పొందుకోవాలి. రెండవదిగా వెంటనే బాప్తిజం పొందుకోవాలి. వెంటనే నువ్వు బాప్తిజం పొందుకున్న తర్వాత దేవుడు కొన్ని పనులు చూపిస్తా ఉంటాడు. ఇక వాటి వైపు నువ్వు నడుస్తా ఉండాలా, వాక్య ధ్యానం చేస్తా ఉండాలా, ప్రార్థన చేస్తా ఉండాలా, దేవుని తట్టు తిరుగుతా ఉండాలా, దేవుని